26 మహాదోషాలు. మానవులలో ఉండే దోషాలు వారిని నరక కూపంలోకి పడేస్తాయి. వివిధ రకాల దోషాల్ని కలిగి ఉండే మానవుల్ని ప్రధానంగా 26 రకాల వారిగా విభాగించారు. వారెవరంటే అధముడు, విషముడు, పశువు, పిశినుడు, కృపణుడు, పాపిష్ఠుడు, నష్టుడు, దృష్టుడు, దుష్టుడు, పుష్టుడు, హృష్టుడు, కానుడు, అంధుడు, ఖండుడు, చండుడు, కుష్టుడు, దత్తాపహారకుడు, వక్త, కదర్యుడు, దండుడు, నీచుడు, కలుడు, వాచాలుడు, చపలుడు, మలీనుడు, స్థేయి. అధముడు దైవ సన్నిధికి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చెప్పులు వదలకుండా, చేతిలో గొడుగు ముడవకుండా ఉండేవాడు. గురువు ఎదురుగా ఎత్తైన ఆసనం మీద కూర్చునేవాడు. పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేసేవాడు. పుణ్యతీర్థాలు అనాగరికమైన పనులు చేసేవాడు అధముడు. విషముడు పైకి ప్రేమతో మాట్లాడుతూ లోపల ద్వేషాన్ని కలిగి ఉండేవాడు. చెప్పేదొకటి చేసేదొకటిగా జీవించేవాడు. విషం లాంటి క్రూరమైన గుణాలున్నవాడు విషముడు. పశువు ప్రాపంచిక విషయ సుఖాలే పరమార్థం అనుకుంటూ మోక్షాన్ని గురించి ఆలోచించనివాడు. శ్రీహరిని స్మరించనివాడు. ప్రత్యక్ష దైవాన్ని వదిలిపెట్టి వేరొక్కడో అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. శాస్త్రంలో చెప్పిన సారాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించేవాడు పశువు అని చెప్పబడతాడు. పిశినుడు మనుష్యుల్ని తన స్వలాభం కోసం బలంతోనే, వేషంతోనో, కృత్రిమ ప్రేమతోనో మోసం చేసేవాడు. తన సుఖం కోసం ఇతరుల్ని కష్టాలు పాలు చేసేవాడు పిశినుడు. కృపణుడు తగిన ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ దైవ పితృ కార్యక్రమాలు లోభత్వంతో తక్కువగా అన్నాన్ని తదితర ఆహారాన్ని పదార్థాల్ని పెట్టేవాడు. అస్థిరమైన కుటిలమైన మనసుతో అశాస్త్రీయమైన వస్తువులతో అశ్రద్ధగా పూజలు చేసేవాడు. శరీరాన్ని విక్రయించుకునేవాడు కృపణుడు అని పిలువబడతాడు. పాపిష్ఠుడు యజ్ఞ యాగాది క్రతువుల్ని లోపభూయిష్టంగా చేసేవారు. తల్లిదండ్రుల్ని గురువుల్ని నిర్లక్ష్యం చేసేవాడు పాపిష్ఠుడు. నష్టుడు వైశ్యలోలుడు. దైవధనాన్ని సొంత అవసరాలకు వాడుకునేవాడు. స్వంత భార్య చేత వ్యభిచారం చేయించేవాడు. కన్యల్ని విక్రయించటం ద్వారా ధనం సంపాదించేవాడు. అక్రమ మార్గాలలో సంచరిస్తూ స్వధర్మాన్ని పరిత్యజించినవాడు నష్టుడు అని చెప్పబడతాడు. రుష్టుడు తన బలహీనతని తలుచుకొని కోపం ప్రదర్శించేవాడు. ప్రశాంతమైన వాతావరణాన్ని సైతం తన కోపం ద్వారా చిన్నాభిన్నం చేసేవాడు. మనసులో ఎప్పుడూ కోపం తప్ప మరో మంచి లక్షణమే లేనివాడు రుష్టుడు. దుష్టుడు ధర్మ కార్యక్రమాలన్నీ సంపూర్తిగా చేయనివాడు. ఎప్పుడు నిద్రపోయేవాడు. దుర్వ్యసనాల మీద ఆసక్తి కలిగినవాడు. మద్యపానలోలుడు. స్త్రీ సాంగత్యం కోసం ఎప్పుడు పరితపించేవాడు. అకారణంగా అందరినీ నిందించేవాడు దుష్టుడు అని చెప్పబడతాడు. పుష్టుడు వంచన చేసేవాడు. సాధువుల్ని సత్పురుషుల్ని నిందించేవాడు. హీనమైన పనుల్ని చేసేవాడు. మంచి భోజనం లభిస్తే దాన్ని ఎవరికి పెట్టకుండా తానొక్కడే తినేసేవాడు పుష్టుడు. హృష్టుడు వేదాల్ని, వేదంగాల్ని, ఆగమాల్ని, శాస్త్రాల్ని అధ్యయనం చేయనివాడు. కనీసం వాటిని శ్రవణం చేయటానికి కూడా వెళ్ళనివాడు హృష్టుడు. కానుడు శృతుల అనగా వేదాల పరిజ్ఞానం లేనివాడు కానుడు. అంధుడు మానవ జీవితంలో తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినవి స్మృతులు. ఆ స్మృతుల్ని ఏమాత్రం అధ్యయనం చేయనివాడు అంధుడు. ఖండుడు తల్లిదండ్రుల్ని పరుషమైన మాటలతో బాధ పెట్టేవాడు. అన్నదమ్ములతో దురుసుగా ప్రవర్తించేవాడు ఖండుడు. చండుడు ఇతరుల మీద చాటుగా నిందలు వేసేవాడు. శూద్రుల్ని సేవించేవాడు. శూద్రుల భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు. శూద్రగృహంలో వండిన అన్నాన్ని తినేవాడు. శూద్రగృహంలో నివసించేవాడు. శాస్త్రాల్ని నిందించేవాడు చండుడని చెప్పబడతాడు. కుష్టుడు శాస్త్రాన్ని నిందించే వారితో సావాసం చేసేవాడు. 8 లేక 3 రకాల కుష్టు వ్యాధులతో పీడించబడేవాడు కుష్టుడని పిలువబడతాడు. దత్తాపహారకుడు నీచమైన బుద్ధితో అక్రమంగా వ్యాపారం చేసేవాడు. కీటకంలో సంచరించేవాడు దత్తాపహారకుడు. వక్త తాను అజ్ఞాని అయినప్పటికీ ఆ విషయాన్ని మరిచి ధర్మవేత్తల ధర్మోపదేశాలు చేసేవాడు వక్త అని వ్యవహరించబడతాడు. కదర్యుడు కాశీలో స్థిర నివాసి అయినప్పటికీ ఆ నగరాన్ని వదిలేసి ఎంతో కాలం ఇతర ప్రాంతాల్లో నివసించేవాడు. గురువులకి సంబంధించిన వస్తువుల్ని అపహరించేవాడు కదర్యుడు. ఉద్దండు అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఇతరుల్ని అకారణంగా దండించేవాడు ఉద్దండు. నీచుడు అక్షర జ్ఞానం ఉన్నవాడైనప్పటికీ ఏ గ్రంథాన్ని చదవటానికి ప్రయత్నించనివాడు. అనాచారాలు, దురాచారాలు చేసేవాడు. బ్రాహ్మణుల, రాజుల దైవ సంబంధమైన ధనాన్ని అపహరించి ఆ ధనాన్ని మరో బ్రాహ్మణుడికో దేవుడికో ఖర్చు పెట్టేవాడు నీచుడు. కలుడు నిలువెల్లా విషపూరితమైన నీచుగుణాన్ని కలిగినవాడు. మంచివారిలో దోషాల్ని వెతకటమే ముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్నవాడు కలుడు. వాచాలుడు చండాలులతో, నీచమైన వారితో బహిరంగంగా సరస సల్లాపాలు ఆడేవాడు. ధనహీనుల్ని అపహాస్యం చేసేవాడు. అనవసరంగా ప్రలాపాలు పలికేవాడు వాచాలుడు. చపలుడు మాంసాన్ని తినేవాడు. ఇతరుల భార్యల్ని కోరుకునేవాడు. పక్షుల్ని పెంచి విక్రయించేవాడు.
పరుల ద్రవ్యాల్ని అపహరించేవాడు చపలుడని చెప్పబడతాడు. మలీనుడు, శరీర శుద్ధి పాటించనివాడు, నూనె రాసుకొని తలంటు స్నానం చేయనివాడు, నిత్యం అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించేవాడు మలీనుడు. స్థేయి, తల్లిదండ్రుని పోషించనివాడు, గురువుల్ని ఏమాత్రం గౌరవించనివాడు, దొంగతనాన్ని అధికంగా చేసేవాడు స్థేయి అని పిలువబడతాడు. పై తెలిపిన 26 మహాదోషాలుగా చెప్పబడ్డాయి. ఈ దోషాలు స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తాయి. దైవానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందాలనుకునేవారు ఈ దోషాలు ఏవీ లేకుండా ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తల్లి, తండ్రి, గురువు. మానవులలో త్రిమూర్తులు లాంటి వారు తల్లి, తండ్రి, గురువులు. వీరే మార్గదర్శకులు. ఈ ముగ్గురిలో తల్లి స్థానం చాలా గొప్పది. తర్వాత తండ్రి. ఇతడు 4 వర్ణాల వారికి ఉత్తమ సహాయకుడు. తండ్రిని మించిన బంధువు మరొకడు ఉండడు. అందుకే తండ్రి స్థానం కూడా ఎంతో గొప్పదని చెప్పబడింది. అలాగే బోధించే గురువు కూడా గౌరవనీయుడే. తండ్రి తర్వాత కుటుంబంలో అన్న పూజనీయుడు. సంక్రాంతి, అమావాస్య, ద్వాదశి, పౌర్ణమి వంటి పర్వదినాల్లో వీరందరినీ పూజించి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. అలాగే ఎంతో పవిత్రమైన ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో విషవ, సంక్రాంతి, సూర్య, చంద్ర గ్రహాలు సంభవించినప్పుడు వీరికి ఆనందంగా భోజనం పెట్టాలి. ఈ విధంగా పై స్తోత్రాన్ని భక్తిగా పఠించి తల్లి, తండ్రి, గురువు, అన్నల్ని పూజించాలి. వీరికి శ్రద్ధగా నమస్కరిస్తే సర్వతీర్థాలని సేవించిన ఫలం లభిస్తుంది. వీరితో పాటు అందరికీ ఆచార్యుడైన బ్రహ్మని, తండ్రి సమానుడైన ప్రజాపతిని, తల్లి సమానుడైన భూమాతని పూజించి నమస్కరించాలి. తండ్రి మేరుపర్వతం లాంటి వాడు, ధర్మస్వరూపుడు, ప్రత్యక్ష దైవం. ఆయన ఆజ్ఞని యోగులైన వారు పాటించాలి. అదే ధర్మం. వీరితో పాటు ప్రపితామహుల్ని కూడా గౌరవించాలి, తాత ముత్తాతల్ని. వారు జీవించి లేకపోతే మనసులో భక్తిగా స్మరించాలి. ఇలా వీరందరినీ పూజిస్తే, గౌరవిస్తే వచ్చే పుణ్యం ఎంతో గొప్పదో చెప్పలేము. హోమకుండాలు. దేవతల్ని సంతృప్తిపరచడానికి హోమాలు, యజ్ఞయాగాలు చేయాలి. వీటికి కుండాలు అవసరం. హోమకుండాలు చతురస్ర, వృత్త, పద్మ, అర్ధచంద్ర, యోని, చంద్రాకార, పంచకోణ, సప్తకోణ, అష్టకోణ, నవకోణ అని 10 రకాలుగా ఉంటాయి. కామ్యాన్ని అనుసరించి వీటిలో ఆ కామ్యానికి తగ్గిన హోమకుండాన్ని నిర్మించుకోవాలి. హోమకుండం నిర్మించే స్థలంలో ముందుగా అక్కడున్న గడ్డి, తల, వెంట్రుకలు ఇంకా ఏమైనా అపరిశుభ్రమైన వస్తువులుంటే వాటిని శుభ్రపరచాలి. తర్వాత ఆ నేల మీద భస్మాన్ని చల్లి నిప్పుల్ని చుట్టి తిప్పి పవిత్రం చేయాలి. తర్వాత ఆ నేలని కొంచెం త్రవ్వి అందులో నవధాన్యాల్ని వేసి పూడ్చాలి. 1 వారం రోజుల తర్వాత కుండం నిర్మించడానికి తగిన కొలతలతో గోయిని త్రవ్వాలి. కొలతల కోసం పసుపు కుంకుమలతో పవిత్రం చేసిన దారాన్ని ఉపయోగించాలి. సాధకులు కామ్యాన్ని అనుసరించి కుండలున్నట్టుగానే వాటి మేకలలు హోమంలో వేసే ఆహుతులు సంఖ్య కూడా విభిన్నంగానే ఉంటాయి. ఆ కుండాలకి కొన్ని సంస్కారాలు చెప్పారు. శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ సంస్కారాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ కుండంలో హోమం చేయాలి. కామ్య హోమాలు కాక శాంతి హోమాలు కూడా ఉంటాయి. వీటిని భయంకరమైన ఉత్పాతాలు నేల మీద అంతరిక్షంలో జరిగినప్పుడు చేయాలి. అసలు ఉత్పాతాలు అనేవి ఏ లోకంలో ఎక్కడ జరిగినా దానికి కారణం గ్రహాలే కనుక ఉత్పాతాలు నివారణ కోసం గ్రహాలకు శాంతి పూజ, శాంతి హోమాలు జరిపించాలి. ఆహుతులు. సాధారణంగా ఏ హోమాన్ని చేసినా 50 ఆహుతుల్ని సమర్పించటం సామాన్యం. చేసే హోమాన్ని, యాగాన్ని బట్టి 100, 1000, 10,000, 1,00,000, కోటి ఇలా ఆహుతుల సంఖ్య మారిపోతూ ఉంటుంది. హోమం చేసేటప్పుడు అగ్ని ఆహారాది 18 సంస్కారాలను చేసి హోమకుండాన్ని స్థాపించాలి. స్త్రీ, శూద్రుడు కాకుండా పవిత్రమైన వ్యక్తి చేత మాత్రమే అగ్నిని తెప్పించాలి. ఆ తర్వాత తెచ్చిన అగ్ని కూడాకి సంస్కారాలు చేయాలి. ఆ అగ్నిని ఎదురుగా ఉంచుకుని రం అనే అగ్ని బీజాన్ని, షం అనే శివ బీజాన్ని ఉచ్చరించి అగ్నిని ప్రోక్షించాలి. ఇలా చేశాక శివుణ్ణి, శక్తిని ధ్యానించాలి. ఇలా చేయటం వల్ల ఇష్టసిద్ధి కలుగుతుంది. తర్వాత గాలిని వీయింపచేస్తూ విసనకర్ర ద్వారా అగ్నిని ప్రజ్వలింపచేయాలి. అగ్నిని షోడశోపచారాలతో పూజించాలి. చిత్పంగళ దహ పచ పచ సర్వజ్ఞ ఆజ్ఞాపయ స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. అగ్నిదేవుడికి పూర్వం 3 జిహ్వం ఉండేవి. హిరణ, కనక, కృష్ణ అని. వీటిని యజ్ఞదత్తుడనే ఋషి పేర్కొన్నాడు. తదనంతర కాలంలో అగ్నికి విశ్వమూర్తి, స్ఫులంగిణి, ధూమ్రవర్ణ, మనోజవ, లోహితాస్య, కరాళాస్య, కాళి అని 7 జిహ్వలు చెప్పబడ్డాయి. ఈ రకంగా మొత్తం అగ్ని జిహ్వలు 10 అవుతున్నాయి. ఆజ్యంతో హోమం చేసేటప్పుడు హోమకుండంలో త్రిమధురాలు, పాలు, పంచదార, తేనె హవనం చేస్తే కర్ణిక అనే అగ్ని జిహ్వ ఆవిర్భవిస్తుంది. అలాగే పాలని హవనం చేస్తే రక్త జిహ్వ, నేయి హోమం చేస్తే ప్రభ, పూలని హవనం చేస్తే బహురూప, అన్నం పాయసం హవనం చేస్తే కృష్ణ, చెరుకు రసంతో హోమం చేస్తే పద్మరాగ, పద్మాలతో హోమం చేస్తే సువర్ణలోహిత, బిల్వపత్రాన్ని హవనం చేస్తే శ్వేత, నువ్వులతో హోమం చేస్తే ధూమిని,
కాష్ట హోమం చేస్తే కరాళిక, పితృహోమం ద్వారా లోహితాస్య, దేవహోమం నుంచి మనోజవ అనే అగ్నిజిహ్వలు ఆవిర్భవిస్తాయి. ఏ యాగంలోనైనా సమిధుల్ని ఆహుతులు ఇచ్చేటప్పుడు ఆ సమిధుల్లో వైశ్వానర అనే పేరుతో అగ్నిదేవుడు కొలువుంటాడు. స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ అగ్నికి ఆహుతుల్ని సమర్పించాలి. కుండం మధ్యలోనే సరిగా ఆహుతులు పడాలి. జ్వాలలు ఎగసి పడుతున్నాయనో వేడి బాగా ఉందనో ఆహుతుల్ని కుండ మూలాల్లో వేయకూడదు. ఇలా శాస్త్రబద్ధంగా చేసే హవనం ద్వారా హోమకుండం నుంచి పవిత్రమైన ధూమం వెలువడుతుంది. ఆ ధూమమే పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. అగ్నిజిహ్వలు ముక్కలుగా చిన్నాభిన్నంగా ఉండకూడదు. దానివల్ల యజమానికి అరిష్టం ప్రాప్తిస్తుంది. అలాగే అగ్నికుండలో ఆరిపోయిన పొగ విపరీతంగా వస్తున్న అరిష్టంగా భావించాలి. ఈ విధంగా జరిగినప్పుడు ప్రధాన హోమాన్ని ఆపేసి 18 ఆహుతుల్ని నేతితో ప్రాయశ్చితంగా సమర్పించాలి. తర్వాత విప్రులకి భోజనం పెట్టాలి. తిరిగి 50 ఆహుతుల్ని నేతిలో మూలమంత్రాన్ని పఠిస్తూ సమర్పించాలి. ఆ తర్వాతనే ప్రధాన హోమాన్ని చేయటం ప్రారంభించాలి. వాస్తు పూజ. వాస్తు పురుషుడు. పూర్వం అంధకాసురుని సంహరించిన తర్వాత పరమేశ్వరుడి శరీరం నుంచి చెమట బిందువు ఒకటి రాలిపడింది. ఆ బిందువు నుంచి మహా భీకర స్వరూపంతో ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు. వచ్చినవాడు వచ్చినట్టే ముల్లోకాలని భక్షించడానికి బయలుదేరాడు. దాంతో కంగారు పడ్డ దేవతలంతా శంకరుడి దగ్గరికి బయలుదేరారు. శంకరుడు ఆ దేవతలందరితో కలిసి ఆ భీకరాకారాన్ని బుజ్జగించి శాంతపరిచారు. అతన్ని కూడా పూజలు అందుకునే ఒక దేవతగా మారుస్తామని మాటిచ్చారు. దానితో అతడు శాంతించాడు. కొంతకాలానికి ఇచ్చిన మాట ప్రకారం దేవతలందరూ తమ తమ అంశాలతో అతడి శరీరంలోకి ప్రవేశించి అక్కడే నివసించసాగారు. అంతేకాదు, తమ అంశాలు అతడి శరీరంలో ఉన్న కారణంగా ఆనాటి నుంచి ఆ భీకరాకారుడు వాస్తు పురుషుడు అనే పేరుతో విఖ్యాతి చెంది సకల జనులు పూజలు అందుకుంటాడు అనే వరాన్ని కూడా ప్రసాదించారు. వాస్తు పూజ. వాస్తు పూజలో భాగంగా ముందు వాస్తు మండలాన్ని లిఖించాలి. భూమిలో కొన్ని అంకురాల్ని నాటి అవి మొలకెత్తి విధానాల్ని పరిశీలించాలి. అది ఉత్తమ భూమి అని అనిపించాక దాని మధ్యలో వాస్తు మండలాన్ని నిర్మించాలి. ఈ వాస్తు మండలంలో శిఖి, పర్జన్య, జయంత, కులీషాయుధ, సూర్య, సత్య, వృష, ఆకాశ, వాయు, పుష్ప, విదధ, గుహ, యమ, గంధర్వ, మృగరాజ, మృగపితృగణ, దవ్వారిక, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, అసుర, పశు, పాశ, రోగ, అహి, మోక్ష, బళ్ళాట, సోమ, సర్ప, అదితి, దితి, అప్, సావిత్ర, జయ, రుద్ర, అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాదిప, మిత్ర, రాజయక్ష్మ, పృథ్వీధర, ఆపవత్స, బ్రహ్మ అనే దేవతల్ని స్థాపించి పూజించాలి. ఈ దేవతలతో పాటు వాస్తు మండలానికి బయట ఈశాన్య భాగంలో చరుడని, ఆగ్నేయ దిశలో విధారిని, నైరుతి దిశలో పూతనని, వాయువ్య దిశలో పాప రాక్షసిని స్థాపించాలి. అదేవిధంగా వాస్తు మండలానికి తూర్పు దిశలో స్కందుణ్ణి, దక్షిణ దిశలో అర్యముడిని, పశ్చిమ దిశలో జృంభకని, ఉత్తరాన పిలిపిచ్చని స్థాపించాలి. ఈ విధంగా మొత్తం వాస్తు మండలంలో 53 మంది దేవీ దేవతలు స్థాపించబడి ఉంటారు. వీరందరినీ వేరువేరు మంత్రాలతో అర్చించాలి. వాస్తు మండలానికి బయట తూర్పు నుంచి వరుసగా 10 దిక్కుల్లో ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, బ్రహ్మదేవుడు, అనంతుడిని స్థాపించి వారికి పూజలు చేసి విధి విధానంగా నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా శాస్త్ర పద్ధతిలో పురోహితుడి ద్వారా వాస్తు మండలాన్ని నిర్మించి పూజాధికాన్ని నిర్వహించాలి. తర్వాత విధిగా వాస్తు హోమాన్ని చేయాలి. వాస్తు హోమంలో భాగంగా హోమకుండాన్ని ఒక వాస్తు వేదికను ఏర్పాటు చేయాలి. వాస్తు మండలానికి ఈశాన్య భాగంలో ఒక కలశాన్ని స్థాపించాలి. వాస్తు కలశం చాలా పవిత్రమైనది. ఆ కలశంలో పర్వత శిఖరం, ఏనుగుశాల, పుట్ట, నదీ సంగమం, రాజద్వారం, 4 దారుల కూడలి, దర్భల మూల ప్రదేశం అనే 7 చోట్ల నుంచి తెచ్చిన మట్టిని వేయాలి. ఆ తర్వాత ఆ కలశంలో ఇంద్రవల్లి, విష్ణుక్రాంత, అమృతి, త్రిపుష, మాలతి, చంపక, ఊర్వారుక అనే ద్రవ్యాలని వనస్పతుల్ని వేయాలి. వేపాకులతో ఆ కలశ కంఠాన్ని చుట్టూ కలశ ముఖ భాగాన్ని పల్లవాలతో సర్పాకారంలో కప్పాలి. ఆ కలశం మీద మారేడుకాయ, జామకాయ, కొబ్బరికాయ, దానిమ్మ, ఉసిరి, నేరేడు ఫలాలని ఉంచాలి. కలశంలో బంగారాన్ని, 5 రకాల రత్నాలని వేయాలి. ఈ విధంగా అలంకరించిన కలశంలోకి పవిత్రమైన జలాన్ని పోసి కలశంలోకి వరుణ దేవుణ్ణి ఆవాహన చేయాలి.
కలశాన్ని తాకి సప్త సముద్రాలని, గంగా, యమున వంటి పవిత్ర నదుల్ని ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. ఇలా కలశాన్ని స్థాపించిన తర్వాత వాస్తు హోమం కోసం ఏర్పాటు చేసిన కుండలో నువ్వులు, బియ్యం, నెయ్యి, తేనె కలిపిన అన్నం, పాలు, పెరుగు వంటి ద్రవ్యాలతో యథావిధిగా వాస్తు హోమాన్ని నిర్వర్తించాలి. వాస్తు హోమం జరిగే సమయంలో అదే ప్రాంగణంలో వాస్తుదేవతా మంత్రాన్ని జపం చేయాలి. వాస్తు హోమానంతరం వాస్తు మండలం స్థాపించిన దేవతలందరికీ పాయసాన్నంతో విడివిడిగా నైవేద్యం పెట్టాలి. వాస్తు పురుషుడు సంతృప్తి చెంది శుక్ర శుభాలని యజమానికి ప్రసాదించాలంటే పరమేశ్వరుడు విష్ణువుని గురించిన చేసిన ఈ దివ్యస్థుతిని భక్తిగా పఠించాలి. సాక్షాత్తు పరమేశ్వరుడు చేసిన ఈ విష్ణుస్థుతి మహిమాన్వితమైనది. దీన్ని కేవలం వాస్తు పూజ్యుడే కాదు, ఇతర సమయాల్లో చదివిన నారాయణ అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. వాస్తు హోమం పూర్తయిన తర్వాత యజమాని హోమాన్ని పూజని నిర్వర్తించిన ఆచార్యుడికి మంచి ఆవుని బంగారంతో కూడిన దక్షిణని ఇవ్వాలి. ఆయనతో పాటు సహాయకులుగా వచ్చిన పరివారానికి కూడా దక్షిణ తాంబూలాలు, వస్త్రాన్ని సమర్పించాలి. దక్షిణ స్వీకరించిన విప్రులు వాస్తు కలశంలోని పవిత్ర జలంతో యజమానిని అభిషేకించాలి. తర్వాత హోమానికి పూర్ణాహుతి చేసి సూర్యుడికి అర్ఘ్యాలు సమర్పించాలి. మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి సంతృప్తిగా భోజనాలు ఏర్పాటు చేయాలి. యథాశక్తి బీదలకి కూడా అన్నదానం చేసి చివరగా తన పరివారం భుజించాలి. ఆ రోజు భోజనంలో నిషిద్ధ పదార్థాలని వాడకూడదు. వేపుడు కూరలు, ఉల్లిపాయ. దివ్య అంతరిక్ష భౌమ ఉత్పాతాలు, శాంతులు. ఉత్పాతాలు అనేవి 3 రకాలుగా సంభవిస్తాయి. అవి ఎప్పుడు ఎందుకు కలుగుతాయో ఎవరికీ తెలియదు. గ్రహాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ ఉత్పత్తులు సాధారణంగా ఏర్పడతాయి. ఇవి దివ్య ఉత్పాతాలు. గ్రహాల వల్ల, నక్షత్రాల అసమతుల్యత వల్ల, పరస్పరం వ్యతిరేక దిశలో అవి పయనించటం వల్ల ఏర్పడేవి. అంతరిక్ష ఉత్పాతాలు, ఉల్కాపాతాలు, ఆకాశంలో దివ్య దృశ్యాలు, భయానక దృశ్యాలు కనపడటం, సూర్యచంద్రుల చుట్టూ మంటలు వ్యాపించినట్టు కనిపించటం, అతివృష్టి, అనావృష్టి లాంటివి అంతరిక్షం ద్వారా ఏర్పడే ఉత్పాతాలు. భౌమ ఉత్పాతాలు అకస్మాత్తుగా భూమి కంపించటం, జలాశయాలు, సముద్రాలు ఒక్కసారిగా ఉప్పొంగటం వంటివి భౌమ ఉత్పాతాలని చెప్పబడతాయి. ఈ ఉత్పాతాల ప్రభావం సాధారణంగా 1 వారం రోజుల పాటు ఉంటుంది. వాటికి గనక తగిన శాంతి చేయకపోతే ఎంతో అశాంతి అలజడి సంభవిస్తుంది. దేవతల విగ్రహాలు నవ్వటం, రక్తం వాటి నుంచి కారటం, మబ్బులు లేకుండా అకస్మాత్తుగా ఉరుములు, పిడుగులతో వాన కురవటం, పాములన్నీ పైకి పాకుతుండటం, ఇలాంటివన్నీ దివ్య ఉత్పాతాలు. మేఘాల నుంచి కురిసే వాన 1 వారం రోజుల పాటు కేవలం కొండల మీదే వర్షించి నేల మీద ఏ కొంచెం కూడా వర్షించకపోవటం లాంటివి సంభవిస్తాయి. సూర్యగ్రహ జన్య ఉత్పాతాలు. ఒకే రాశి మీద శని, కుజ, సూర్యగ్రహాలు నిలబడితే ఆ సమయంలో భూమిలోంచి సెగలు బయటికి వచ్చి అత్యధికంగా జన నష్టం జరుగుతుంది. బృహస్పతి తన రాశి నుంచి అత్యంత వేగంగా ముందుకు వెళ్ళిపోతే రాజ్య నష్టం జరుగుతుంది. పట్టపగలు సూర్యుడు కనిపించకుండా తోకచుక్కలు దర్శనమిస్తే పెద్ద అరిష్టం. దీనివల్ల ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తాయి. తీవ్రమైన కారువు కాటకాలు ఏర్పడతాయి. ఇవన్నీ నివారించడానికి అకృష్ణే నరజస అనే సూర్యగ్రహ మంత్రంతో హవనం చేయాలి. పండే భూమి ఒక్కసారిగా నిస్సారమైపోవటం, నూతుల్లో నీరు ఉన్నట్టుండి ఎండిపోవటం లాంటివన్నీ సూర్యజనిత ఉత్పాతాలు. ఆ సమయంలో శాంతి కోసం 1000 కలువ పూలతో సూర్యుడికి ఆహుతిని సమర్పించాలి. వికృతంగా ఉన్న పక్షి, పాలిపోయినట్టున్న పావురం, తెల్లని గుడ్లగూబ, బాగా నల్లగా ఉన్న కాకి వంటివి ఇంట్లోకి వచ్చి చనిపోతే ఆ ఇంటికి ఏదో అరిష్టం జరగబోతోందని సూచన. మెడలో ధరించిన హారాలు, మాలలు వాటంతట అవే కదిలిపోతూ చిక్కుకుపోతున్న అప్పుడే పుట్టిన బాలుడికి దంతాలు మొలిచినా, దేవతా విగ్రహాలు నవ్వుతున్నట్టు కనిపించినా, ఆ విగ్రహాలకి చెమట పట్టినట్టు కనిపించినా, ఇంట్లో కానీ గొడ్ల చావిడిలో కానీ పాము లేక కప్ప ప్రసవించినా ఆ ఇంటి ఇల్లాలికి 6 నెలల్లో మరణగండం సంభవించవచ్చు. అలాగే ఇంటి ముందున్న పచ్చటి చెట్టు మీద పిడుగు పడితే కూడా అరిష్టమే. వీటి శాంతి కోసం నువ్వులు, పాయసంతో సూర్యభగవానుడికి 1000 ఆహుతుల్ని హోమంలో సమర్పించాలి. గోదానం చేయాలి. సోమగ్రహ జన్య ఉత్పాతాలు. ఒక చెట్టుకి మరో చెట్టుకి సంబంధించిన పూలు పూసినా, కాయలు కాసినా అది సోమగ్రహం వల్ల సంభవించిన ఉత్పాతం అని తెలుసుకోవాలి. అలాగే తాటి చెట్టు, పోక చెట్టు ఒకేసారి ఇంటి ఆవరణలో మొలిచిన వారికి అరిష్టమే. ఈ ఉత్పాతాలు శాంతి కోసం సోమవారం నాడు పెరుగు, తేనె, నెయ్యి, ఫలాలతో, ఆకులతో ఇమం దేవ అనే మంత్రాన్ని పఠిస్తూ 1000 సార్లు హోమం చేయాలి. హోమంలో చెరువుని కూడా వినియోగించాలి. కుజగ్రహ జన్య ఉత్పాతాలు.
అకస్మాత్తుగా ఇంట్లో మంటలు వ్యాపించిన, మబ్బులు లేకుండా ఆకాశంలో మెరుపులు కనిపించిన, ఇంట్లో వారు పశువులతో సహా అనారోగ్యం పాలైన, పాలు పెరుగు నెయ్యి వండిన పదార్థాలు రక్తం కనిపించిన, అవి కుజగ్రహం ద్వారా సంభవించిన ఉత్పాతాలని తెలుసుకోవాలి. వీటి శాంతి కోసం పెరుగు తేనె నెయ్యులను ఉపయోగించి అగ్ని ముద్ద అనే యజుర్వేద మంత్రంతో 10,000 సార్లు కుజుడి అనుగ్రహం కోసం ఆహుతులనివ్వాలి. తర్వాత 3 బ్రాహ్మణులకి భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఎర్రని వస్త్రాలు సమర్పించాలి. అలాగే బంగారం లేక రాగితో చేసిన కుజుడి ప్రతిమను వారికి దానమివ్వాలి. దీనివల్ల ఉత్పాతాలు శమిస్తాయి. బుధ గ్రహ జన్య ఉత్పాతాలు. ఇంట్లో ఉన్న స్త్రీలు అకారణంగా భయాలతో కృంగిపోతున్నా, ఉన్నట్టుండి ఇంటి యజమాని విరాగిగా మారిపోయినా, ఇంట్లోని పశువులు ఊరికే గొంతెత్తి అరుస్తున్నా, ఎవరూ తోలకుండానే ఆవులు గేదెలు తోకెత్తి పరుగులు తీస్తున్నా, కుక్కలు పందులు ఇళ్లపైకి ఎక్కుతున్నా, ఇవన్నీ బుధగ్రహం ద్వారా సంభవించిన ఉత్పాతాలని గ్రహించాలి. వీటి శాంతి కోసం బుధవారం నాడు బుధగ్రహాన్ని ఉద్దేశించి పెరుగు తేనె నెయ్యి ఉపయోగించి అపామార్గం సమిధలతో హోమం చేయాలి. హోమంలో ఉద్భుజస్వ అనే యజుర్వేద మంత్రాన్ని పఠిస్తూ చెరువుతో 10,000 సార్లు హోమం చేయాలి. హోమానంతరం బంగారంతో చేసిన బుధుడి ప్రతిమను ఒక పాలిచ్చే ఆవుని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. తద్వారా ఉత్పాతాలు శమిస్తాయి. గురుగ్రహ జన్య ఉత్పాతాలు. పిల్లలు కప్పలు ఇంట్లోని నేలను గోళ్లతో గీకటం, ఇవి ఇంటిపైకి ఎక్కడానికి ప్రయత్నించటం, కాలం కాని కాలంలో పశువులు సంగమించటం, అకస్మాత్తుగా ధాన్యరాశి తరిగిపోవటం, బిల్వవృక్షం మీద ఆడగ్రద్ద మగగ్రద్ద ఒకేసారి వాలి కనిపించటం వంటి దోషాలన్నీ అరిష్ట సూచకాలే. ఇవి కనిపించినా ఇల్లు నాశనమైపోతుంది. కుటుంబంలో అకాల మరణాలు సంభవిస్తాయి. ఇవన్నీ బృహస్పతి గ్రహ దోషం వల్ల సంభవించే ఉత్పాతాలు. ఇవి శాంతించాలంటే విధి విధానంగా బృహస్పతి అతియ అనే మంత్రంతో శాంతి హోమాన్ని జరిపించాలి. తర్వాత విప్రులకి భోజన దక్ష తాంబూలాలనిచ్చి వాటితో పాటు బంగారంతో చేసిన బృహస్పతి ప్రతిమని కూడా దానమివ్వాలి. శుక్రగ్రహజన్య ఉత్పాతాలు. రాగి కంచు ఇనుము గాజు వంటి వస్తువులు ఇంట్లో లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా కనిపించిన, కుండల్లో బిందెల్లో ఉన్న నీళ్ళని రాక్షసులు తాగేస్తున్నట్లుగా కనిపించిన, పళ్ళ మీద పళ్ళు మొలిచిన పూల కుండీలలోంచి పాత్రల్లోంచి మేఘ గర్జనలు వినిపించిన, ఇంటి యజమానికి వ్యాధులు కలుగుతాయి. ఆ ఇంట్లో వారందరికీ అశాంతి పెరిగిపోతుంది. ఇవన్నీ శుక్రగ్రహం ద్వారా సంభవించే ఉత్పాతాలు. వీటిని శాంతిపరచాలంటే శుక్రవారం నాడు పెరుగు తేనెతో జమ్మి ఆకుల్ని ముంచి వాటితో యథాశక్తి హనవం చేయాలి. హోమం చేసేటప్పుడు శుక్రం తే అన్యత్ అనే యజుర్వేద మంత్రాన్ని పఠించాలి. హోమానంతరం విప్రుడికి తెల్లని వస్త్రాలతో పాటు తెల్లని ఆవుని బంగారంతో చేసిన శుక్రుడి ప్రతిమని దానం చేయాలి. తద్వారా ఉత్పాతాలు శమిస్తాయి. శనిగ్రహ జన్య ఉత్పాతాలు. పశువులు గుర్రాలు ఊరికే నగరంలో పరుగులు పెడుతున్న, ఆలయంలోని భూమి ఎర్రని రంగులో కనపడినా, ఉన్నట్టుండి అక్కడి నేలలోంచి పుష్పాలు పుట్టినా, ప్రేతాత్మలు పిశాచాలు వంటివి నగరాల్లో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా, ప్రజలంతా ఎంతో ఆందోళనకు గురవుతున్నా, ఎన్నో అశుభాలు జరుగుతాయి. రాజుకి గండం ఉంటుంది, ధన నష్టం విపరీతంగా జరుగుతుంది. ఇలా జరిగే ఉత్పాతాలన్నీ శనిగ్రహం కారణంగా సంభవిస్తాయి. ఇవి శాంతించాలంటే శనివారం నాడు శనేశ్వరుడికి ఉద్దేశించి శమగ్నిరగ్నిభి అనే మంత్రంతో హోమం చేయాలి. నువ్వుల్ని చెరువుని ఉపయోగించి 10,000 ఆహుతుల్ని ఇవ్వాలి. హోమానంతరం నల్లని దూడతో ఉన్న ఆవును 2 నల్లని వస్త్రాలను బంగారం వెండితో సహా విప్రుడికి దానమివ్వాలి. అలాగే ఇనుముతో చేయించిన శని ప్రతిమను కూడా అతడికి సమర్పించాలి. రాహు గ్రహజన్య ఉత్పాతాలు. ఇంద్రధనస్సు నేల మీద పడిపోయినట్టు కనిపించిన, పగలు నక్కలు రాత్రిపూట గుడ్లగూబలు రోధిస్తున్నట్లు వినిపించిన, గాలి లేకుండానే చెట్లు ఊగినట్టు అనిపించిన, మేఘాలు లేకుండా ఆకాశం నుంచి ఎర్రని పచ్చని శిలలు వర్షంగా కురిసిన, నీళ్లలో మంటలు లేచినట్లు కనిపించిన, ఆకాశంలో పొగలు వ్యాపించిన, కాలం కాని కాలంలో చెట్లకి పళ్ళు పూలు కాసిన, దేశంలో ఎన్నో అరిష్టాలు సంభవిస్తాయి. ప్రజల్లో సుఖశాంతులు నశిస్తాయి. భయం ఆందోళన పెరిగిపోతాయి. వాహనాలు వారంతట అవే ధ్వంసమైపోతాయి. ఇవన్నీ రాహు గ్రహ దోషం వల్ల కలిగే ఉత్పాతాలు. ఇవి శాంతించాలంటే పెరుగు తేనె నెయ్యి గరిక అక్షతలతో ఆదివారం నాడు రాహువును ఉద్దేశించి హోమం చేయాలి. కయానశ్చిత అనే మంత్రాన్ని పఠిస్తూ 10,000 ఆహుతుల్ని సమర్పించాలి. హోమానంతరం పాలిస్తున్న నెల్లని ఆవుని నువ్వుల్ని శంఖాన్ని 2 వస్త్రాల్ని విప్రుడికి దానమివ్వాలి. ఇలా చేస్తే ఉపద్రవాలు శమిస్తాయి. కేతుగ్రహ జన్య ఉత్పాతాలు. అకస్మాత్తుగా తాటి చెట్టు, సాలవృక్షం, కదిర అక్ష
కమలాది వృక్షాలు ఇంట్లో మొలిస్తే ఆ ఇంటికి ఎంతో అరిష్టం. ఇంటి యజమానికి ప్రాణగండం. అది కేతుగ్రహం వల్ల సంభవించే ఉత్పాతం. దీని శాంతి కోసం త్రయంబకం యజామహి అను మంత్రాన్ని పఠిస్తూ పెరుగు, తేనె, నెయ్యులతో 1000 ఆహుతుని సమర్పించాలి. హోమానంతరం నెలని దూడతో ఉన్న ఆవును, 2 వస్త్రాలను, కేతుగ్రహ ప్రతిమని విప్రుడికి దానం చేయాలి. ఇంద్ర సూర్య జన్య ఉత్పాతాలు, అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ఆకాశంలో తోకచుక్కలు కనిపిస్తే, నేల బీటలు వారిపోతుంటే, రాజ్యంలో కరువు కాటకాలు సంభవిస్తే, కాకులు, గ్రద్దలు, నక్కలు, కుక్కలు భయంకరంగా అరుస్తుంటే, ప్రజలందరికీ ఉన్నట్టుండి మృత్యుభయం కలుగుతుంటే, ఇవన్నీ సూర్య ఇంద్రుల వల్ల సంభవించిన ఉత్పాతాలని గ్రహించాలి. వారిద్దరూ శాంతించటం కోసం బంగారు గొడుగుతో 7 గుర్రాలతో కూడిన సూర్యుడి స్వర్ణ ప్రతిమని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. తర్వాత సూర్య ఇంద్ర మంత్రాలతో హోమం చేయాలి. ఇతర ఉత్పాతాలు, నడుస్తున్నప్పుడు దక్షిణ దిక్కులో మన నీడ మన పాదాల దగ్గరికి వచ్చినా, మన నీడలో మనకి 2 లేక 5 తలలు కనిపించినా, ఒకే తల ముక్కలేనట్లు కనిపించినా, ఒక వారంలోనే ప్రాణగండం సంభవించవచ్చు. ఈ ఉత్పాతం శమించటానికి శనిగ్రహ శాంతి చేయాలి. కళ్ళు, చేతులు, కాళ్ళు అదిరిపోతూ ఉంటే చంద్రగ్రహానికి శాంతి చేయాలి. జంధ్యానికి, పుస్తకాలకి, గురువుకి, ఇంద్రధ్వజానికి నిప్పంటుకుంటే సూర్యుడి ప్రీత్యర్థం శాంతి జరిపించాలి. ఇక్కడ చెప్పిన శాంతి కర్మలన్నిటినీ శాస్త్రబద్ధంగా ఆచరిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. సత్యయుగం రాజులు. సత్యయుగంలో మొదట జన్మించిన వాడు వైవస్వత మనువు. ఆయన సరయూ నది తీరంలో 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ఆయన నాసిక నుంచి ఇక్ష్వాకుడనే మహారాజు ఆవిర్భవించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మనువుకి దివ్య జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇక్ష్వాకు మహారాజు 63,000 సంవత్సరాలు పాలించాడు. ఇతడి పుత్రుడు వికుక్షి ఈయన తండ్రి కన్నా 100 సంవత్సరాలు తక్కువ కాలం రాజ్యపాలన చేశాడు. వికుక్షి కుమారుడు కుకుత్సుడు. ఆయన తర్వాత అతడి పుత్రుడు అనేనుడు. అనేనుడి కుమారుడు పృథువు. అతడి పుత్రుడు విశ్వగశు. అతడి సుతుడు ఆద్రి. అతడి కొడుకు విశ్వగశ్వుడు. అతడి సుతుడు ఆద్రి. అతడి కొడుకు భద్రాశ్వుడు. భద్రాశ్వుడి పుత్రుడు యవనాశ్వుడు. క్రమంగా భరతఖండాన్ని పాలించారు. యవనాశ్వుడి కుమారుడు శ్రవాస్తుడు. ఇతడే చరిత్ర ప్రసిద్ధమైన శ్రావస్తి నగరాన్ని నిర్మించాడు. ఆ కాలంలో భారతవర్షంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఇలా ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజులందరూ ఈ సమస్త భూమండలాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించారు. శ్రావస్తి మహారాజు మొత్తం 35,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించగా, అతడి కుమారుడు బృహదశ్వుడు 100 సంవత్సరాలు తక్కువగా రాజ్యాన్ని పాలించాడు. బృహదశ్వుడి కుమారుడైన కువలయాశ్వుడు మరో 100 సంవత్సరాలు తండ్రి కన్నా తక్కువగా పాలించాడు. కువలయాశ్వుడి సుతుడు దృఢాశ్వుడు. ఇతడు తన తండ్రి కన్నా 1000 సంవత్సరాలు తక్కువగా రాజ్యాన్ని పాలించాడు. ఇలా ఎంతోమంది సత్యవంశ రాజులు ధర్మబద్ధంగా అఖండ భూమండలాన్ని పాలించి ధర్మపురుషులుగా కీర్తిగాంచారు. సత్యయుగ రాజుల వరుసక్రమం. సత్యయుగంలో భూమండలాన్ని పాలించిన రాజులు తండ్రి కుమారుల పరంపరని ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. వైవస్వత మనువు, ఇక్ష్వాక మహారాజు, వికుక్షి, కుకుత్స మహారాజు, పృథు చక్రవర్తి, విశ్వగశ్వుడు, ఆద్రి, భద్రాశ్వుడు, యవనాశ్వుడు, శ్రవాస్తుడు, బృహదశ్వుడు, కువలయాశ్వుడు, దృఢాశ్వుడు, నికుంభుడు, సంకలాశ్వుడు, ప్రసేనజిత్తు, రవణాశ్వుడు, మాందతా చక్రవర్తి, పురుకుత్సుడు, త్రింశదశ్వుడు, అనరణ్యుడు, వృషదశ్వుడు, హర్యశ్వుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణి, త్రిశంకు, హరిశ్చంద్రుడు, రోహితుడు, విజయుడు, రురూకుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, శృతుసేనుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, అయుతాశ్వుడు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, కల్మషపాదుడు, సుధాసుడు, అశ్మకుడు, హరివర్మ, దశరథుడు, దిలీపుడు, విశ్వసహుడు, కట్వాంగుడు, దీర్ఘబాహువు, సుదర్శనుడు. సత్యయుగంలో భూమండలాన్ని పాలించిన రాజులలో విష్ణు, శివ, శక్తి భక్తులున్నారు. ఇక్ష్వాకు మహారాజు నుంచి రురూకుడి వరకు 29 మంది చక్రవర్తులు విష్ణు భక్తులు. సగరుడి నుంచి శ్రూతసేన మహారాజు వరకు 6 చక్రవర్తులు శివభక్తులే. అలాగే రురూకుడి నుంచి సౌదాసుడి వరకు ఉన్న 7 మంది చక్రవర్తులు శ్రీ వైష్ణవాన్ని అభిమానించారు. ఈ వంశంలో చివరి రాజైన సుదర్శనుడు శాక్తేయ
మతావలంబకుడు. సత్యయుగంలో సుప్రసిద్ధమైన రాజులు ఇక్ష్వాకు మహారాజు, పృథు చక్రవర్తి, కువలయాశ్వుడు, మంతథా చక్రవర్తి, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, కల్మాషపాదుడు, సుదర్శనుడు. సత్యయుగాంతం. సత్యయుగం రాజుల్లో సుదర్శనుడు చివరివాడు. ఈయన కాశీరాజు కుమారుని వివాహం చేసుకున్నాడు. తర్వాత అమ్మవారి అనుగ్రహంతో శత్రురాజులందరినీ జయించి ఈ భూమండలాన్నంతా ఏకచక్రాధిపత్యంగా ఏలాడు. ఇలా 5000 సంవత్సరాలు ఆయన పాలించాడు. ఒకనాడు సుదర్శనుడికి అమ్మవారి కలలో కనిపించింది. అతడితో, కుమార, అతి త్వరలో ప్రళయం సంభవించబోతోంది. నీవు, నీ భార్య, వశిష్ఠాది మహర్షులు మరికొంతమందిని తీసుకొని సరాసరి హిమాలయాలకి వెళ్ళి అక్కడే నివసించు అని ఆదేశించింది. దేవి ఆజ్ఞ ప్రకారం సుదర్శనుడు అందరినీ వెంటబెట్టుకొని హిమాలయాలకి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత బ్రహ్మాండమైన ప్రళయం సంభవించి భూమండలమంతా జలమయమైపోయింది. తిరిగి కొన్నాళ్ళకి సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోయి భూమండలం కనిపించింది. త్రేతాయుగం ప్రారంభమైన జీవకోటి మొత్తం పునః సృష్టించబడింది.